హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రేమ చదరంగం పార్ట్ 38 చూసే ముందు పార్ట్ 37 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్లీజ్ నందు అక్క, మేము ఉన్నాం కదా మా కోసం అని సాహి బ్రతిమలాడితే ప్రాబ్లం ఏమీ లేదు అని నందు కూడా ఓకే అంది. ఓకే జై, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నేను తప్పకుండా పే చేస్తాను, బట్ అప్పుడు మీరు వద్దని చెప్పకూడదు అని కండిషన్ పెట్టి ఓకే అంది. ఎలా అయితే ఏముందని జై ఫ్యామిలీ కూడా హ్యాపీ అయ్యారు. నందు తర్వాత రోజే తన సామాన్లన్నీ ఫ్లాట్ నుండి షిఫ్ట్ చేసుకొని జై మ్యాన్షన్లో దిగిపోయింది. ఎవరు కావాలమ్మా అని అడిగితే, మహేంద్ర గారు ఉన్నారా అండి అంటూ పని చేసేవాడిని పట్టుకొని అండి అని సంబోధిస్తున్న సాహి అమాయకత్వాన్ని చూసి, ఉన్నారమ్మా, రండి కూర్చోండి అన్నాడు. ఆ పని మనిషితో, నా పేరు సాహి, మహేంద్ర అంకుల్ గారికి తెలుసు అని అంటే, సరే నేను వెళ్ళి అయ్యగారికి చెప్తానమ్మా, వస్తారు అని చెప్పి కూర్చోబెట్టి వెళ్ళాడు. 2 నిమిషాలకి వచ్చిన మహేంద్రని చూస్తూనే, నమస్తే అంకుల్ అని చేతులు జోడించింది సాహి. హాయ్ సాహి, ఎలా ఉన్నావమ్మా అని అడిగితే, బాగున్నాను అంకుల్ అని చిన్న స్మైల్తో చెప్పడంతో, కూర్చోమ్మా, కాఫీ టీ ఏం తీసుకుంటావు అని అడిగారు మహేంద్ర. ఏమీ వద్దంకుల్ అంటే, కాలు ఎలా ఉంది, తగ్గిపోయిందా అని చూసి సాహి తగ్గిందని చెప్పాక కాఫీ తెప్పించారు. ఇంత పెద్ద ఇంట్లో కొడుకు భార్య లేకుండా ఒక్కరే ఎలా ఉంటున్నారో అని ఇల్లంతా చూస్తూ ఉంది సాహి. ఏంటి సాహి అలా చూస్తున్నావు, ఇల్లు బాగాలేదా అని సరదాకి అడిగితే, కాదంకుల్ చాలా బాగుంది అని అంది. చెప్పమ్మా, ఏదైనా పనుండొచ్చావా అని అడిగితే, ఆహా నేను ఇటు సైడ్ వచ్చాను, మీ అడ్రస్ గుర్తొచ్చింది, ఊరికే ఎలా ఉన్నారో పలకరించి వెళ్దామని వచ్చాను అని చెప్తే, గుర్తుంచుకున్నావు నన్ను, చాలా సంతోషం అని అంటే, మనసులో ఒకటే టెన్షన్ ఫీల్ అవుతున్న సాహి, ఎలా చెప్పాలి దేవుడా, అంకుల్కి నేను మీ కోడల్ని అని, మీ కొడుకు దగ్గరికి తీసుకువెళ్ళడానికి వచ్చానని అని ఆలోచనలో పడిన సాహిని గమనించిన మహేంద్ర గారు, ఏంటి సాహి ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగితే, ఏం లేదంకుల్, మీరొక్కరే ఉంటారా ఈ ఇంట్లో అని అడిగింది. లేదు సాహి, నా కొడుకు కూడా ఉన్నాడు అంటే, కొడుకున్నాడా అని షాక్ అయిన సాహి, అప్పుడు దూరంగా ఉంటున్నాము అన్నారు అని అడిగింది. అది ఎవరో తెలుసుకోవాలని. వాడు నా సొంత కొడుకు, వీడు కూడా అంతే అనుకో, కడుపున పుట్టకపోయినా తేడా ఏమీ లేదు అని చెప్తే, ఒంటరిగా ఉండలేక ఇంకో కొడుకుని దత్తత తీసుకున్నారు అనుకుంది సాహి. నీ భర్త ఏం చేస్తూ ఉంటాడు సాహి అని అడిగితే, మా ఆయన బిజినెస్లో ఉన్నారు అంకుల్ అన్న సాహితో, ఈ సిటీలోనేనా అని అడిగితే, అవును అని చెప్పిన తనతో, అయితే నాకు తెలిసే ఉంటాడు, అతని కంపెనీ పేరేంటి అని అడిగితే, గుట్టకలు మింగుతూ ఏం చెప్పాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ ఉంటే, సాహి నిన్నేనమ్మా, మీ ఆయన కంపెనీ పేరేంటి అని మహేంద్ర మళ్ళీ అడిగారు. సాహి గట్టిగా దగ్గుతూ, అంకుల్ కొంచెం వాటర్ ఇస్తారా అని అడగగానే మహేంద్ర గారే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చిచ్చారు. అవి తాగేసి, నాకు లేట్ అవుతుంది అంకుల్, ఇంకెప్పుడైనా వస్తాను, అప్పుడు అన్ని డీటెయిల్గా చెప్తాను అని చెప్తే, సరే ఏదో కంగారులో ఉన్నట్టున్నావు, వెళ్ళిరా, ఈసారి తప్పకుండా భోంచేసి వెళ్ళాలి అన్నారు మహేంద్ర. అలాగే అంటూ సాహి గేటు దాటి వెళ్ళగానే ప్రీతం కారు సరుతో సహా ఆ ఇంటి గేట్లోకి ఎంటర్ అయింది. హాయ్ అంకుల్ అని పలకరిస్తే, హాయ్ సరు, షాపింగ్ అయిపోయిందా అని అడిగారు మహేంద్ర. హా అయిపోయింది డాడీ, మీరు కూడా ఆఫీస్కి వెళ్ళలేదా అని అంటే, వెళ్ళాలి అన్నారు మహేంద్ర. నాతో షాపింగ్కి రమ్మంటే ఆఫీస్ అన్నారు అని అడిగాడు ప్రీతం. వెళ్ళేవాడినే ప్రీతం, ఆ రోజు గుడిలో కనిపించిందని చెప్పాను చూడు, ఆ అమ్మాయి వచ్చింది, అందుకే లేట్ అయింది అని చెప్తే, ఎవరు సాహినా అని అడిగితే, అవునని మహేంద్ర గారు చెప్తూ ఉంటే షాపింగ్ బ్యాగ్స్ చూసుకుంటూ ఉన్న సారు తను విన్న పేరు సాహిదేనా అనుకుంది, కానీ నమ్మలేదు. తన మనసులో ఉన్న భయం వలన ఏం విన్నా సాహి జై పేర్లలానే వినిపిస్తున్నాయని భ్రమపడి వదిలేసింది. మహేంద్ర గారు, అవును తనే వచ్చింది, వెళ్ళిపోయింది అని చెప్పారు. తర్వాత సరుని భోంచేసి వెళ్ళమని చెప్పి ఆఫీస్కి వెళ్తున్నానని వెళ్ళిపోయారు. ప్రీతం సరు పక్కన కూర్చొని, నచ్చాయా అన్నీ అని అడిగితే, చాలా నచ్చాయి ప్రీతం
అని బుగ్గ మీద ముద్దు పెట్టింది సరు. పిచ్చి ముద్దు, ఎక్కడ ముద్దు పెట్టాలో కూడా తెలియదా నీకు అంటే, ఇప్పుడు ఇక్కడే పెట్టాలని తెలుసు అని సిగ్గుపడితే, నాకు మాత్రం నీ లిప్స్ని కిస్ పెట్టాలనుంది తెలుసా అన్నాడు ప్రీతం. ఇప్పుడే కాదు అంది సరు. మరి ఇంకెప్పుడు అంటే, అయినా మన మధ్య అన్నీ అయిపోయాక కిస్ కోసం ఎంత ఆలోచించాలా అని అంటే, ప్లీజ్ ప్రీతం అంది సరు. ప్రీతంకి కిస్ పెట్టుకోవాలని మాత్రమే ఉంది, కానీ సరు ఇంకేదో అనుకుని దూరం అవుతూ ఉంటే, ప్లీజ్ సరు కిస్ మీ అని ప్రీతం దగ్గర అవుతూ ఉంటే, సరు మైండ్ ఇంకా దరిద్రంగా ఆలోచించింది. ఆ టైంలో మల్లిక చెప్పినట్టు పెళ్లిలోపుగా తనతో గిరికి పెళ్ళైనట్టు కానీ, లేదా జైని ట్రాప్ చేయాలనుకున్నట్టు కానీ ఏది తెలిసినా తన గతి అదో గతి అవుతుంది. కాబట్టి ప్రీతంని ఇంకొంచెం గట్టిగా తన గ్రిప్లో పెట్టుకోవాలంటే మళ్ళీ దగ్గర అవడమే కరెక్ట్ అనుకుని కావాలనే ఆ టైంలో దూరం అయ్యి కానట్టు సిగ్గుపడుతూ రెచ్చగొట్టింది. ప్లీజ్ ప్రీతం ఇప్పుడు బావదు అని పరిగెడుతూ స్టెప్స్ మీదగా ప్రీతం బెడ్రూమ్లోకి వెళ్ళింది. హే ఆగు, 1 కిస్ అంతే ప్లీజ్ అని అడుగుతూ వెనక్కి వచ్చాడు ప్రీతం కూడా. ఎవరైనా వస్తారు వద్దు అని అంటూ ఉంటే, ఎవ్వరూ తన రూమ్కి రారు అని ప్రీతం చెప్తూ ఉంటే, సరే ఎవ్వరూ చూడొద్దని డోర్ లాక్ చేయమంది. తను చెప్పినట్టే లాక్ చేసి సరు పెదవుల్ని అందుకున్నాడు ప్రీతం. కిస్ చేస్తూ సరు ఇచ్చిన కోఆపరేషన్కి కేవలం ముద్దు మాత్రమే అనుకున్న ప్రీతం కూడా టెంప్ట్ అయ్యాడు. తను బ్రతిమలాడితే ఒప్పుకుంది అనే భ్రమలో ప్రీతం ఉంటే తన ట్రాప్లో పడిపోయాడని సరు అనుకుని హ్యాపీ ఫీల్ అవుతోంది. ఆ విధంగా రెండోసారి సరుతో ఫిజికల్గా ఇంటిమేట్ అవ్వడంతో తన మనసులో ఇంకా ఎక్కువ స్థానం ఇచ్చేశాడు ప్రీతం. తన ప్లాన్ ఫెయిల్ అయ్యి గోల్డ్ కొరుకుంటూ ఇంటికి వచ్చింది సాహి. తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న జైని చూసి, అమ్మో ఈయన అప్పుడే ఎందుకు వచ్చేశారు అని భయపడుతూ లోపలికి వెళ్తూ ఉంటే, ఆగవే అన్న మాట వింటూనే, హాయ్ సార్ మీరెప్పుడు వచ్చారు, నేను చూడనే లేదు అని అంటే, నీకు ఈ మధ్య నాటకాలు బాగా ఎక్కువయ్యాయి కదా, తెలియదులే అని అన్నాడు జై. నాటకం అంటే ఏంటి సార్ అని ఇన్నోసెంట్గా అడుగుతూ జై చిరాకుకి కారం పూసింది సాహి. డ్రామా అంటే నువ్వు చేసేదే అని. ఎక్కడికి వెళ్ళొస్తున్నావే అన్నాడు బేస్ వాయిస్లో. ఊరికి ఇలా వాకింగ్కి వెళ్ళాను సార్ అని చెప్పిన సాహి మాటకు మిట్ట మధ్యాహ్నం వేస్తున్న ఎండను చూసి సాహిని చూశాడు జై. ఏంటి సాహి ఇంత పిచ్చి ఆన్సర్ చెప్తున్నావు, కాస్త సింక్ అయ్యేలా చెప్పు, లేదంటే పట్టేసుకుంటారు అని మనసులో అనుకొని, ఎండలో తిరిగితే ఒంటికి మంచిదని నేను బుక్లో చదివాను సార్, అందుకే ఎండలో వాకింగ్కి వెళ్ళాను అంది. ఏ బుక్లో నువ్వు చదివింది, అసలు బుక్ తీస్తున్నావే నువ్వు అన్నాడు కోపంగా. తీశాను సార్, 3 సార్లు తీశాను అని అంటే, కొట్టేనంటే పళ్ళు రాలుతాయి, 3 సార్లు తీసిందట. చదివేస్తాను పొడి చేస్తాను అని మీ మావయ్యకి మస్కా కొట్టి ఇక్కడికి వచ్చేసి నువ్వు చేస్తుందేంటే, నడు బుక్ తీ అంటే, సార్ నడిచి నడిచి అలసిపోయాను, రేపు చదువుతాను అంది. ఓ అవునా, మరి నడిచేందుకు వెళ్ళావే, వాకింగ్కి కార్లో వెళ్ళొచ్చుగా అంటే, రేపటి నుంచి అలానే వెళ్తాను సార్ అనేసి నాలుక ఖర్చుకొని, మీరు నన్ను ఏడిపిస్తున్నారు అంది బుంగమూతి పెట్టి. నీ బ్రెయిన్ అంత షార్ప్గా ఉంటే నేనేం చేస్తాను అన్న జై మాటకి, మీరు లంచ్కి రారుగా, ఎందుకు వచ్చారో చెప్పండి అని మూతి ముడిచి అంది. నా ఇంటికి నేనెందుకు వచ్చానో కూడా కారణం చెప్పాలా అని అడిగితే, అబ్బా నేను ఏం అడిగినా మీరు ఇలా గొడవకొస్తే ఏం చేసేది అని తల కొట్టుకుంది సాహి. ఏంటే గొడుగుతున్నావు అని గట్టిగా వినిపించిన జై వాయిస్కి, నేనా, అబ్బే ఏం లేదు, ఆకలి వేస్తూ ఉంటుంది మీకు అని అనుకుంటున్నాను అంతే అని క్లోజప్ ప్యాడ్ ఇస్తే, నా ఆకలి సంగతి తర్వాత, నిజం చెప్పు ఎక్కడికి వెళ్ళొచ్చావు, నీ బాలకం చూస్తే వాకింగ్కి అనిపించటం లేదు అని అంటుంటే, సాహిని కాపాడటానికే అన్నట్టు గాయత్రి గారు బయటికి వచ్చి, సాహి వచ్చేసావా అన్నారు. అవునత్తయ్య, మీ అబ్బాయి కూడా లంచ్కి ఇంటికి వచ్చారు ఇవాళ అని టాపిక్ డైవర్ట్ చేయబోతే, ఎక్కడికి వెళ్ళింది మమ్మీది అని అడిగాడు జై. ఇంట్లో బోర్ కుడుతోంది అంటే అలా గుడి వరకు వెళ్ళొస్తాను అంది అని చెప్పిన గాయత్రి గారితో, అది వెళ్తా అంటే నువ్వెలా పంపించావు, దానికి సేఫ్ కాదని తెలుసుగా అని అరిస్తే, అత్తయ్య గారిని ఏమీ అనకండి సార్, నాకు బోర్ కొడుతుంది అని నేనే వెళ్తాను అన్నాను అని అంది సాహి. ఎందుకు బోర్, అన్ని బుక్స్ ఉన్నాయి తీసి చదువుకో అని అంటే,
నాకు అవి అలవాటు లేవు, ఇంట్లో పనులు చేస్తాను, బోర్ కొట్టదు అని చెప్తుంటే, నువ్వేమీ పని మనిషివి కాదు అవి చేయడానికి, చెప్పింది చెయ్యి అన్నాడు హార్ష్ టోన్లో. జై, అలా బెదరగొట్టకు, లేకపోతే అది ఎగ్జామ్స్కి కూడా చదవదు అని గాయత్రి గారు అంటూ ఉంటే, మామ్, అప్పుడు నేనే దగ్గరుండి మరీ చదివిస్తాను, సరేనా? అయితే ఇప్పుడు రోడ్స్ మీద తిరిగి రమ్మని పర్మిషన్ ఇవ్వమంటావా అని అన్నారు గాయత్రి. అయినా అసలు తప్పు నీది అని అంటే, నేనేం చేశాను మధ్యలో అన్నాడు జై. మధ్యలో కాదు, ఫస్ట్ నుంచి చేసింది నువ్వే జై. కొత్తగా పెళ్ళైంది మీకు, 2వ రోజే అక్కడ వదిలేసి వచ్చావు. నువ్వే కావాలని ఆ పిల్ల పట్టుబట్టి తిరిగి వచ్చింది అని చెప్తూ ఉంటే, నా కోసం ఏమీ రాలేదు, చదువుకోవడానికి వచ్చింది అని గుర్తు చేస్తే సాహి మూతి తిప్పుతూ కోపంగా చూసింది. ఏంటి ఆ చూపు, నిజమేగా చెప్పాను అని గయ్యమన్నాడు జై. జై, ఆగురా, నువ్వు రోజంతా బయటే ఉంటావు, సాహి ఇంట్లోనే ఉంటుంది, బోర్ కొడుతుంది తనకు, నువ్వు కనీసం బయటకు కూడా తీసుకువెళ్ళటం లేదు, అందుకే తానే వెళ్తుంది, అందులో తప్పేంటి అని గాయత్రి అంటే, హా అలా అడగండి అత్తయ్య అని గాయత్రి వెనక్కి చేరిన సాహిని కోపంగా చూశాడు జై. కాబట్టి అప్పుడప్పుడు నువ్వే బయటకు తీసుకుని వెళ్తూ ఉండు, అప్పుడు అది బుద్ధిగా ఇంట్లో కూర్చొని చదువుకుంటుంది అని అంటే, అవునని సాహి తల నిలువుగా ఊపింది. ఇంట్లో భరించడమే ఎక్కువ, ఈ తిక్కమేళాన్ని బయట కూడానమ్మా అని అంటే, అత్తయ్య అని ఏడుపు రాగం అందుకుంది సాహి. ఏమిట్రా నువ్వనేది, అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నావా అని అంటే, హా అత్తయ్య ఉన్నారు నా కోసం అంటూ గాయత్రి గారి చేయి పట్టుకున్న సాహిని చూసిన జై, వేషాలు పడితే తోలు తీస్తాను, ఇదంతా నీ ప్లానే కదా, మామ్తో రికమెండేషన్ చేపిస్తున్నావు అని అంటే, నేనా, నాకేమీ తెలియదు సార్ అంది ఇన్నోసెంట్గా. అవును, సాహికి ఏమీ తెలియదు, నేనే చెప్తున్నాను, సాయంత్రం సాహిని బయటకు తీసుకువెళ్ళు అని ఆర్డర్ వేస్తే, సడన్గా అంటే ఎక్కడికి తీసుకువెళ్ళను మామ్ అన్నాడు జై. నాకు తెలియదురా, డిన్నర్కో డేట్కో, కాదంటే పబ్కైనా తీసుకువెళ్ళు అని అంటే, పబ్కి నేను వెళ్ళను అత్తయ్య అంటుంటే, నిన్ను తీసుకువెళ్ళటమే ఎక్కువ, మళ్ళీ వంకలు కూడానా అన్నాడు జై. మీరు అంత ఇబ్బంది పడుతూ తీసుకెళ్ళొద్దులేండి అని సాహి అడిగితే, సరేలే డిన్నర్కి వెళ్దాం, రెడీ అయ్యుండు అని చెప్పాడు. హ్యాపీగా తల బొంగరలా తిప్పేసి, థ్యాంక్స్ అత్తయ్య అని బుగ్గ మీద ముద్దు పెట్టింది సాహి. జై నైట్కి ఆఫీస్ నుండి వచ్చేసరికి సాహి డిన్నర్ కోసం రెడీ అయ్యింది, కానీ కనిపించలేదు. మామ్, సాహి ఏది అని అడిగితే, వస్తుంది 2 minutes అని అంటే, అసలు తీసుకువెళ్తాను అనడమే తప్పైపోయింది, టైంకి రెడీ అవ్వడం కూడా తెలియదా, లేట్ అవుతోంది అని వాచ్ చూశాడు. అప్పుడే సాహి స్టెప్స్ మీద నుంచి వస్తూ ఉంటే తల పైకెత్తి చూసిన జై షాక్తో స్టాట్యూ అయిపోయి నోరు తెరిచేశాడు. స్లీవ్లెస్ బ్లాక్ చుడీదార్ వేసుకుని హెయిర్ని అల్లకుండా వదిలేసి లైట్గా మేకప్తో ఎప్పుడు చూడని విధంగా ఉంది సాహి. ఆ లుక్ కొత్తగా ఉండి జై చూపు తిప్పలేకపోతూ ఉంటే గాయత్రి గారు నవ్వుకొని, నువ్వు వద్దంటే డ్రాప్ అయిపోయి జై అని అన్నారు. ఎందుకు మామ్ అని అంటే, నందుకి చెప్పాను అని అన్నారు గాయత్రి. జైకి కుదరకపోతే మేమిద్దరం వెళ్తాంలే ఆంటీ అంది నందు. తీసుకుని వెళ్తుందిలే సాహిని బయటకి అని చెప్తూ ఉంటే, ఇది ఇలా రెడీ అయ్యి డేట్కి వెళ్ళేది అమ్మాయితోనా అనుకున్నాడు మనసులో. సాహి దుప్పట్ట చివర వేలికి చుడుతూ, నందు అక్కతో వెళ్ళమంటారా అత్తయ్య అని అంటే, మధ్యలో నందు ఎందుకు వచ్చిందే, వెయిట్ చేస్తున్న నేను పిచ్చానా అని అరుస్తున్న జైకి సాహి బ్యూటీ బీటీపీ పెంచితే, మీకు ఇష్టం లేనట్టుగా ఉందిగా అంటే, అసలు నీకు డ్రెస్ ఎవరిచ్చారు, ఎవరు నిన్ను ఇలా రెడీ చేశారు అని అడిగితే, నేనే జై అంది నందు. నందు దగ్గరికి వెళ్ళి, నీకు ఇంకేం పని లేదా నందు, ఎందుకు దాన్ని అలా రెడీ చేసి నా మీదకి వదిలావు అని కోపంగా అడిగాడు జై. ఏ చూడలేకపోతున్నావా అని నవ్వుతూ అన్న నందుతో, తోలు బొమ్మకి రంగులేస్తే పెద్ద తేడా ఏమైనా ఉంటుందా అని జై అంటే, అయితే సాహి నీకు అందంగా కనిపించడం లేదా జై అని అడిగితే, జోక్గా కూడా ఆ మాట అనకు అని తన ఒరిజినల్ ఫీలింగ్ని ఒప్పుకోకుండా సాహిని చూసి చూడనట్టు చూపు తిప్పేశాడు. సాహి సాడ్ అవుతూ ఉంటే నందు కళ్ళతోనే సైగ చేసి, సరే జై, నువ్వు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చావు, రెస్ట్ తీసుకో, నేను మా ఫ్రెండ్స్ని డిన్నర్కి వెళ్దామని పిలిచాను, సాహిని నాతో తీసుకువెళ్తాను అని అంది. ఆ ముక్క నేను రాగానే చెప్పాలి నందు, హడావిడిగా వచ్చి రెడీ అయి కూర్చున్నాక కాదు
అని ఫైర్ అయిన జై, మిస్టేక్ జరిగింది, ఈ ఒక్కసారికి మన్నించు, పద సాహి, మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు అని తీసుకువెళ్తూ ఉంటే సాహి హ్యాండ్ పట్టుకొని తన వైపుకి లాక్కుంటూ, రెడీ అయ్యానని చెప్తున్నాను కదా నందు అన్నాడు జై. వద్దులేండి సార్, తోలుబొమ్మతో బయటకు వెళ్తే మీ పరువు ఏమవ్వాలి అని సాహి కూడా రివర్స్ డ్రామా స్టార్ట్ చేసి గాయత్రి గారిని కూడా అందుకోమన్నట్టు హింట్ ఇవ్వగానే, నిజమేలే జై, నీతో వద్దులే అని అన్నారు గాయత్రి. ఏంటి ముగ్గురు కలిసి నాతో గేమ్స్ ఆడుతున్నారా అని జైకి తిక్కలేస్తే, లేదు జై, నేను సాహి వెళ్తున్నాం, నో గేమ్స్ అని సాహిని తీసుకువెళ్ళి కారులో కూర్చోపెట్టింది నందు. కానీ డ్రైవింగ్ సీట్కి తను వెళ్లే లోపే జై స్టార్ట్ చేసేశాడు కార్ని. చీటర్ అని గట్టిగా అరిచి నవ్వి గాయత్రి గారికి తమ్ చూపిస్తుంది. కారులో అయ్యో నందు అక్క అని విండో నుంచి అల్లాడిపోతున్న సాహిని కోపంగా చూసి, ఏయ్ సరిగా కూర్చోవే అన్నాడు జై. సార్, నందు ఒక కారు ఎక్కలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ కలుస్తా అన్నారో నాకు తెలీదు అని అదే డ్రామా కంటిన్యూ చేస్తే కొడితే మూతి పళ్ళు రాల్తాయి. తన ఫ్రెండ్స్తో డిన్నర్ ఏంటే నీకు, ఇలా రెడీ అయ్యి అన్నాడు సాహిని నిలువెల్లా స్కాన్ చేస్తూ. తప్పేముంది సార్, ఇంట్లో బోర్ కొట్టి వెళ్దామంది, వాళ్ళలో అబ్బాయిలు కూడా ఉంటారు అని నందు అక్క చెప్పింది సార్, అందరూ మంచివాళ్లే అంట, అంటే తెలిసే వెళ్తున్నావా ఇలా రెడీ అయ్యి అని కోపంగా అడుగుతూ కారు ఆపేసిన జైని చూస్తూ, ఇలా అంటే తోలుబొమ్మలానా సార్, వాళ్ళు కూడా నన్ను చూసి ఏడిపిస్తారా అంది ఏం తెలియనట్టు. ఏడిపించటం కాదే, సైట్ కొడతారు అని లోపల గొడుక్కొని, దుపట్టా ఏదే అన్నాడు. దీనికి లేదంట సార్, నందు అక్క చెప్పింది, ఏ బాలేదా అని నెక్ కింద చూసుకుంటూ ఉంటే అక్కడ నుంచి చూపు తిప్పడం జైకి మహా కష్టంగా ఉంది. కారు పోనిస్తూ, బాగానే ఉందిలే అన్నాడు జై చాలా స్లోగా. ఎంత బాగున్నా మా ఆయనకి నచ్చలేదుగా అని సాహి ఫీల్ అవుతూ ఉంటే జై లిప్స్ మీద స్మైల్ ఎప్పేరై మాయమైపోయింది. ఫోన్ అయినా చేయండి నందు అక్కకి, చెప్పకుండా వచ్చేశాను అని అంటుంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరిన జై, కాసేపు ఆ నోరు కట్టేస్తావా లేకపోతే నేనే కుట్టేస్తాను, నువ్వు రెడీ అయింది వెళ్ళాలి అనుకుంది నాతో అని గుర్తు చేస్తే, కానీ ప్లాన్ మారిపోయింది కదండి అని అంది. మారిందని నేను చెప్పలేదు, నా కోసం రెడీ అయ్యావు, నాతోనే వస్తున్నావు, నాతోనే తింటావు, అర్థమైందా అని గయ్యమంటే, ఇదే మాట కొంచెం నెమ్మదిగా చెప్తే ఎంత స్వీట్గా ఉంటుందో కదా అని అంది. నీకు చెప్పడమే ఎక్కువలే అని వెటకారం మిక్స్ చేశాడు. గాయత్రి గారు చెప్పనందుకు నార్మల్ డిన్నర్ అనుకున్నాడు ఫస్ట్. కానీ సాహిని చూసిన తర్వాత ఇద్దరికి ప్రైవసీ ఉండేలా రిజర్వ్ చేసుకుని రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు. ఇదేంటి సార్, ఇక్కడ ఎవ్వరూ లేరు, ఇవాళ ఏదైనా హాలిడేనా అంది సాహి. నీ మెంటల్ పిల్ల, హాలిడే అయితే స్కూల్స్ కాలేజెస్ ఖాళీ ఉంటాయి, రెస్టారెంట్స్ కాదు. అయితే ఇవాళ ఎవ్వరూ రాలేదనుకుంటా, అందుకే ఇక్కడ జనాలు లేరు, పాపం రెస్టారెంట్ వాళ్ళు అని జాలి పడిపోతూ ఉంటే, నీకోసమే అన్నీ బుక్ చేశానే తల్లి అని చెప్పలేడు కదా జై బాబు, అందుకే కోపంగా చూసి నోరు ముయ్యమని సైగ చేశాడు. ఆఫ్టర్ 10 minutes ఇద్దరి కోసమే ప్రైవేట్ స్పేస్లో అరేంజ్ చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. లైట్గా మ్యూజిక్ వస్తూ ఉంటే అది కూడా రెస్టారెంట్ వాళ్ళ పనే అని తెలిసి, చాలా బాగుంది కదా సార్ అంది సాహి. అని తింటూనే సాహిని కొత్తగా చూస్తూ ఉన్నాడు జై. బ్లాక్ చుడీదార్లో అచ్చం చందమామలాగానే ఉంది. దానికి యాడ్ అయిన ఆ నవ్వు, కళ్ళు, లేత పెదవులు, దుప్పట్ట లేని షోల్డర్స్, మెడలో షార్ట్ బ్లాక్ బీడ్స్ మాత్రమే ఉండి పెండెంట్ డ్రెస్ లోపలికి బయటికి వస్తూ పోతూ జైని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఇంకొన్ని ఐటమ్స్ ఆర్డర్ చెప్పి వెయిటర్ని మళ్ళీ పిలిచేదాకా రావద్దని ఆర్డర్ వేసి సాహి వైపు చూశాడు జై. స్విమ్మింగ్ పూల్లో బ్లింక్ అవుతున్న లైట్స్ని చూస్తూ ఉంది సాహి. సాహి అంటూ మైల్డ్ టోన్లో పిలిస్తే పలకదు తను. మళ్ళీ సాహి అన్నాడు జై. దిక్కులు చూసి, ఎవరు సార్ నన్ను పిలుస్తున్నారు అని అంటే, ఎవరో కాదే నేనే అని అంటే, మీరు నన్ను పేరుతో పిలిచారా అని షాకింగ్గా అడిగితే, దానికేంటి అన్నాడు ఆశ్చర్యంగా. మీరు నన్ను పేరుతో పిలిచేది చాలా చాలా తక్కువ, అది కూడా ఇద్దరమే ఉన్నప్పుడు పిలుస్తారు అనుకోలేదు, చెప్పండి అంటే, ఇలారా అన్నాడు. లేచి వెళ్ళి ఏదైనా సర్వ్ చేయనా సార్ అని అడిగింది. సాహి చేయి పట్టుకొని ఒళ్ళోకి లాక్కొని హెయిర్ అంతా ఒక సైడ్కి వేసి షోల్డర్ మీద హెడ్ పెట్టి, తినిపించు
అనగానే సాహి స్టన్ అయిపోయింది. బొమ్మలా చూస్తూనే ఉంటావా, తినిపించవే అని షోల్డర్కి లిప్స్ టచ్ చేశాడు జై. జై బియర్ రఫ్గా తగులుతూ ఉంటే సాహి మనసులో ఏదో అలజడి రేగి కళ్ళు మూసుకున్న సాహి, సార్ ప్లీజ్ నేను పక్కన కూర్చుంటా అని అంటే, ఎందుకు, ఇలా అయితే దగ్గరగా ఈజీగా ఉంటుంది అన్న జైని చూస్తూ, లేదు నాకు ఇబ్బంది ఉండదు, అక్కడ కూర్చుంటాను అంది సాహి. కానీ నాకుంటుంది, తినిపించవే, ఆకలిగా ఉంది అన్న జైనే సాహి హ్యాండ్ని ప్లేట్లో పెట్టించి లిప్స్ దగ్గరికి తెచ్చుకున్నాడు. ఇక జై వినడని షివర్ అవుతున్న వేళ్ళని జై లిప్స్ దగ్గర పెట్టినప్పుడు ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది. మరి తిన్నగా తినకుండా ఆ వేళ్ళని కసుక్కున కొరికేశాడు జై. నొప్పి వేసినా వెనక్కి తీసుకోలేకపోతూ సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మార్చుకుంటే సాహిని సైడ్కి తిప్పుకొని తన కళ్ళలోకి చూస్తూ, ఇప్పుడు బాగుందా, అదే కంఫర్ట్గా ఉందా అని నడుమును గట్టిగా పట్టుకొని ఓపెన్గా ఉన్న షోల్డర్ మీద చిన్నగా బైట్ చేసి అడుగుతూ ఉంటే, అని చిన్నగా మోన్ చేసి, మీరు దూరంగా ఉండండి, ఎవరైనా చూస్తారు అంది కష్టంగా అంది. మరి జై సాహిలు దగ్గర కానున్నారా? జై మనసులో సాహిపై ఉన్న లవ్ను బయట పెడతాడా? సరు ట్రాప్లో చిక్కుకున్న ప్రీతం పరిస్థితి ఏంటి? సరు ప్రీతం పెళ్లి జరిగిపోతుందా, లేక సాహి వల్ల మహేంద్ర నిజం తెలుసుకుంటాడా? మహేంద్ర గారి గురించి సాహి గాయత్రి గారితో చెప్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.